అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. 5 మంత్రి పదవులకు దాదాపు 10 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. పాత మంత్రులు 4గురిని క్యాబినెట్ నుండి తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. దాదాపు 4 మంత్రులను తీసేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారట. రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. ఒకటి హోంశాఖ, తర్వాత విద్యాశాఖ, తర్వాత మున్సిపల్ శాఖ. ఈ 3 శాఖలలో అజారుద్దీన్కి ఒక శాఖ పోతుంది. మిగతా 2 శాఖలు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. దాదాపు పాత మంత్రులు 16 మంది ఉంటే దాంట్లో నుండి 4 మంత్రులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఎందుకు తొలగిస్తారు? కారణం ఏంది అంటే ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, వీళ్ళు పనిచేస్తలేరు కాబట్టి అన్ఫిట్ కాబట్టి వీళ్ళని తొలగించబోతున్నాం. రేవంత్ రెడ్డి ఆల్రెడీ హైకమాండ్కి చెప్పిండనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. మ్యాక్సిమం మే నెలలో అంటే వస్తున్నటువంటి నెలలో 5వ తారీఖు లోపే మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒక 5 మంత్రి పదవులు ఖాళీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. ఈ 5 మంత్రి పదవులకు దాదాపు 10 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. అంటే సుమారు 3 మంత్రులను ఢిల్లీ హైకమాండ్ సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే 3 మంత్రులను తీసేస్తారు. ఈ 3 మంత్రుల ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, కొంతమంది అర్హులు ఉన్నారు, అనర్హులు కూడా ఉన్నారు. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఫిట్ ఎవరు, అన్ఫిట్ ఎవరు అని చెప్పి కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. సో ఈ మంత్రులను తొలగిస్తే పరిస్థితి ఏంది, ఈ మంత్రులను తొలగిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా, ప్రభుత్వానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ప్రభుత్వానికి ఏమైనా లాస్ అనేటటువంటి విధంగా కూడా హైకమాండ్ ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే హైకమాండ్ వర్షన్ ఏంటంటే ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తారు, గట్టిగా పనిచేస్తారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా మంత్రివర్గంలో అవకాశం వస్తుంది, మేము గట్టిగా పనిచేయాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఓ బలం పెరుగుతుంది. ఇక ఈ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా పనిచేస్తారు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి హైకమాండ్ అనుకుంటున్నారు. కానీ కొంత సీన్ రివర్స్ కనబడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చిండు, మళ్ళీ 2.5 సంవత్సరాలు వేరే వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ఆయనంతా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోయింది. ఆఖరికి 14 సీట్లే వచ్చినట్టున్నాయి వాళ్ళకు. కాబట్టి ఈ మంత్రి పదవులు మార్చడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే మంత్రివర్గం మారుస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేరు, ప్రభుత్వంలో ఏదో తేడా జరిగింది, ప్రభుత్వంలో ఏదో అవినీతి జరుగుతుంది కాబట్టి మారుస్తున్నారు అని చెప్పి బయట ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి మంత్రులను మార్చడం కరెక్ట్ కాదనేది ఒక వర్షన్. అసలు ఏంది ఏం కథ అనేది, ఎంతమంది మంత్రులను మారుస్తారు, ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకుంటారు, ఎంతమంది పేర్లు వినబడతా ఉన్నాయి, ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు, ఉండాల్సిందేమో 18 మంది. తర్వాత దీంట్లో అజారుద్దీన్ ఉన్నాడు కదా, అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సందర్భంలో మినిస్ట్రీ ఇచ్చిర్రు. కానీ అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది తెలియదు. 50-50% ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే అజారుద్దీన్కి ఇంకా ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో గవర్నర్ కోటాలో కన్ఫామ్ కాలేదు కాబట్టి సో కొంత అజారుద్దీన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ మంత్రి పదవి కొద్ది డౌట్ లెక్కనే కనబడుతున్నది. అయితే దగ్గర ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఒకటి మున్సిపల్ శాఖ ఖాళీగా ఉన్నది, తర్వాత ఎడ్యుకేషన్ ఖాళీగా ఉన్నది, తర్వాత హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. అజారుద్దీన్కి ఏదో ఒక పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, మిగతా అన్ని కూడా ఖాళీగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తర్వాత 2 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర, అంటే దాదాపు 2 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి కదా, ఈ 2 పక్కన పెట్టుర్రి, ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. ఇక మిగతా ఏదైతే దాదాపు 4 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తొలగించే ఆలోచనలో ఉన్నారట. అంటే మంత్రి పదవులు తీసేస్తారట, మంత్రివర్గం నుండి సస్పెండ్ చేస్తారట. ఎవరెవరిని అంటే ఫస్ట్ కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు వినబడతా ఉంది. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తారనేది వినబడుతున్నటువంటి చర్చ. కొండా సురేఖ వరుసగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతా ఉంది. ఆమె కాంట్రవర్సీలో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అలాగే పని కూడా చేస్తలేదు, కొంత పని తక్కువ చేస్తూ ఉంది అనేటటువంటి అంశంతో ఆమె పర్ఫార్మెన్స్ బాగాలేదనేటటువంటి విషయం పైన కూడా కొండా సురేఖని మంత్రివర్గం నుండి తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. తర్వాత పొన్నం ప్రభాకర్ని కూడా మంత్రివర్గం నుండి తీసేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారట. పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుండి తీసేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తారట.
మళ్ళీ పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి ఇస్తారు. అంటే షిఫ్టింగ్ చేస్తారు. పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుండి తీసేసి పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ కాబట్టి ప్రభాకర్కి ఏమో పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారు. అంటే ఏదైతే ప్రెసిడెంట్ పదవి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు పొన్నం ప్రభాకర్కి. మహేష్ కుమార్ గౌడ్కి పొన్నం ప్రభాకర్కి ఉన్నటువంటి మంత్రి పదవి ఇస్తారట. తర్వాత జూపల్లి కృష్ణరావుకు సంబంధించినటువంటి పేరు కూడా వినబడతా ఉన్నది. జూపల్లికి సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. జూపల్లి ప్లేస్లో వేరే వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతుంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50% ఛాన్సెస్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ముగ్గురు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి ఈ ముగ్గురిని మంత్రివర్గం నుండి తొలగించేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఈ ముగ్గురు ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు? ఇప్పుడేమో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఉన్నటువంటి మంత్రి పదవులకు వెళ్ళి ముగ్గురిని తొలగిద్దాం అంటున్నారు. అంటే దాదాపు 5 మంత్రి పదవులకు దాదాపు కొత్త వాళ్ళని తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి కొత్త వాళ్ళు ఎవరు ఫిట్టు, ఎవరు అన్ఫిట్టు ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. ఒకసారి మళ్ళీ పేర్లు రాస్తా, బాగా యాదపెట్టుకొని. ఫస్ట్ కొండా సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత జూపల్లి. వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రి పదవులు తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. వీళ్ళని మంత్రివర్గం నుండి తొలగిస్తారనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు కొండా సురేఖ ప్లేస్లో మ్యాక్సిమం విజయశాంతి లేదా మహేష్ కుమార్ గౌడ్ లేదా మధు యాస్కి గౌడ్ వీళ్ళని తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే దాదాపు ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి కదా. అంటే దగ్గర 5 మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. ఈ ముగ్గురిని కనుక తొలగిస్తే, పాత వాళ్ళని ముగ్గురిని తీసేస్తే 5 మంత్రి పదవులు ఇవ్వాలి. ఈ 5 మంత్రి పదవులలో ఎవరెవరి పేర్లు వినబడతా ఉన్నాయంటే ఫస్ట్ విజయశాంతికి సంబంధించినటువంటి పేర్లు వినబడతా ఉంది. విజయశాంతికి మంత్రివర్గంలోకి చోటు దక్కొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి కూడా మంత్రి పదవి అంటే మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు. మంత్రి పదవి రావాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా కోరుకుంటా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మధు యాస్కి గౌడ్ ఆల్రెడీ ఈయన లాబింగ్ చేస్తూ ఉన్నాడు. మధు యాస్కి గౌడ్ చాలా క్లియర్గా ఆయన ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడు. మధు యాస్కి గౌడ్కు కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తర్వాత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు మంత్రి పదవి అనేటటువంటి చర్చ అంటే మొత్తం ఉమ్మడి హైదరాబాద్లోనే ఏది మంత్రి పదవి ఒక్కటి కూడా లేదు. కాబట్టి హైదరాబాద్ మొత్తంలో ఒక మంత్రి పదవి ఉండాలంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకి ఇవ్వాలనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక 5వది వచ్చేసి ప్రేమ్ సాగర్ రావుకు వినబడతా ఉంది. ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. జూపల్లి కృష్ణరావు ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇక 6వ పేరు వచ్చేసి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళ పేర్లు ఎట్లా వస్తున్నాయి ఏం కథ అనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్తా. తర్వాత 7వది ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్కి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇక 8వ పేరు బీర్ల ఐలేకి సంబంధించినటువంటి పేర్లు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక 9వది ఎస్టీ సామాజిక వర్గం నుండి అంటే గిరిజన సామాజిక వర్గం నుండి ఒక్కళ్ళకు కూడా పదవులు లేవు కాబట్టి మంత్రి పదవులు. సో గిరిజన సామాజిక వర్గం నుండి బాలు నాయక్కి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట, దేవరకొండ ఎమ్మెల్యే. తర్వాత 10వ పేరు వచ్చేసి దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కూడా అవకాశం దక్కేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లిని కనుక మంత్రివర్గం నుండి తీసేస్తే, వీళ్ళని తొలగిస్తే తర్వాత 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 5 మంత్రి పదవులు కనుక ఖాళీ అయితే దీంట్లో విజయశాంతి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. విజయశాంతి బీసీ బిడ్డ. సో విజయశాంతికి అవకాశం దక్కేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కానీ విజయశాంతి కూడా 50-50. విజయశాంతి కూడా మంత్రి పదవి రాకపోతే ఆమె రాజీనామా చేయడానికి కూడా రెడీ ఉన్నది. కాబట్టి విజయశాంతికి 50-50 ఛాన్సెస్. ఆల్రెడీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చుడుతోటే చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు విజయశాంతి కాంగ్రెస్లో బలంగా పనిచేస్తలేదు, గాంధీ భవన్కు రాదు, ఆమె మీటింగ్లకు రాదు, సభలకు రాదు, ఆమె ప్రచారం కూడా చేస్తలేదు, కాంగ్రెస్ గెలవడానికి ఆమెకు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. కాబట్టి విజయశాంతికి మంత్రి పదవి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. మహేష్ కుమార్ గౌడ్కి ఆ మంత్రి పదవి కన్ఫామ్ అంటా ఉన్నారు. ఎవరైతే పొన్నమన్న ఉన్నాడో పొన్నమన్న ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి ఆ మంత్రి పదవి కన్ఫామ్ అట. మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లో పొన్నం ప్రభాకర్ ఉంటాడు. పొన్నం ప్రభాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మధు యాస్కి గౌడ్కి కూడా దాదాపు 70% ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మధు యాస్కి గౌడ్ కూడా నాకు మంత్రివర్గంలో చోటు కావాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కూడా గట్టిగా పోరాటం చేసిన అని చెప్పి
మధు యాస్కి గౌడ్ కూడా కొంత ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి కూడా దాదాపు 50-50% ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో మంత్రి పదవి లేనటువంటి నేపథ్యంలో మల్రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ప్రేమ్ సాగర్ రావు కూడా దాదాపు 70% అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కే అవకాశం ఉంది. లేకపోతే రాజగోపాల్ రెడ్డికి 100% మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి. జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావు లేదా రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు మంత్రివర్గంలో వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత ఆది శ్రీనివాస్కి కూడా 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత బీర్లా ఐలయ్యకు 40% ఛాన్స్ ఉంది మంత్రివర్గంలోకి ఆయన ఉండడానికి. తర్వాత బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు 100% మంత్రి పదవిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒకటి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత రాజగోపాల్ రెడ్డి, తర్వాత బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్, దాదాపు ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు తగ్గేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో దీంట్లో మధు యాస్కి గౌడ్ కూడా అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దగ్గర కొత్త మంత్రులు వీళ్ళే అనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే పాత వాళ్ళను కూడా తొలగించబోతున్నట్టుగా కూడా వినబడుతున్న వ్యవహారం. ఒకవేళ పాత వాళ్ళ మంత్రి పదవులు కనుక తీసేయకపోతే దీంట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పొన్నమన్నకు పదవి ఉండంగానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తారట. మరి ఈ పిసిసి పదవి జగ్గారెడ్డికి లేదా ఇంకా ఇతరులకు అవసరం అని కూడా మధు యాస్కి గౌడ్ పిసిసి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మధు యాస్కి గౌడ్ పదవి ఆశిస్తూ ఉన్నాడు. అది పిసిసి పదవి అయినా పర్లేదు, మంత్రి పదవి అయినా పర్లేదు అనే చర్చ ఒక అంశం నడుస్తూ ఉంది. కాబట్టి మధు యాస్కి గౌడ్ మ్యాక్సిమం మంత్రివర్గంలోకి వచ్చే ఆలోచనలో ఉండటం, కానీ పిసిసి ఇచ్చినా కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పాత మంత్రులను తీసేయకపోతే రేవంత్ రెడ్డి దగ్గర 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 మంత్రి పదవులలో రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందట. ఒకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. మిగిలినటువంటి వాళ్ళకు 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అది కూడా పాత వాళ్ళని తీసేస్తేనే మిగతా వాళ్ళకి ఛాన్సెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ లిస్ట్ అవుట్ మొత్తం కూడా ఢిల్లీ హైకమాండ్కి పంపించిందట. ఒకవేళ పాత వాళ్ళని తీసేసినా కొత్త వాళ్ళు ఉన్నా ఇగో వీళ్ళని పెట్టాలి అని చెప్పి ఇచ్చిందట. మహేష్ కుమార్ గౌడ్కి 70%, రాజగోపాల్ రెడ్డికి 70%, వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించిండు. అంటే ఒక లెటర్ అనేది వినబడుతున్నటువంటి చర్చ, ఒక లిస్ట్ అనేది. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి కొత్త మంత్రులు మాత్రం మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి లేదా బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్, వీళ్ళ దాంట్లో ముగ్గురు మంత్రి పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం బాలు నాయక్కి మంత్రి పదవి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు, లేదా రామచంద్ర నాయక్కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిరు కానీ ఇంకా ఆయనకు స్పీకర్ పదవిలో కూర్చోబెట్టలేదు. కాబట్టి ఆయనకన్నా మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా వినబడ్డది. కానీ కోమటిరెడ్డికి మినిస్ట్రీ కనుక తీసేస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి కోమటిరెడ్డికి పదవి ఉండంగానే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఆల్రెడీ మాట ఇచ్చింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన వ్యవహారంలో బాలు నాయక్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ వినబడుతుంది. అంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బాలు నాయక్ ఇవ్వద్దు, బాలు నాయక్ ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు, ఇద్దరు పోటాపోటీ ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం బాలు నాయక్ ప్లేస్లో రామచంద్ర నాయక్కే మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దాదాపు ముగ్గురు మంత్రులను అధిష్టానం తీసేయబోతురట. వాళ్ళను తీసేసి ముగ్గురు ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇంకా 2 మంత్రి పదవులు కూడా ఇంకా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఆ ఖాళీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. చాలా పంచాయతీలు కనబడుతున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ ఏందో ఏం కదో కానీ ఇప్పుడు దాదాపు 27-28 నెలలైనా కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఆ మంత్రి పదవులు ఇవ్వకపోవడం, ఈ పంచాయతీ రకరకాల చర్చకు దారితీస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. దాదాపు 10 మంది పేర్లు వినబడతా ఉంది మంత్రివర్గానికి సంబంధించి. కొండా సురేఖ, పొన్నం, జూపల్లి వీళ్ళ ముగ్గురిని తీసేస్తారట మంత్రి పదవి నుండి. విజయశాంతి పేరు వినబడుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కి గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, దోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్లు దాదాపు 10 పేర్లు మంత్రి పదవుల కోసం వినబడతా ఉన్నాయి. మరి లిస్ట్ అవుట్ ఎక్కడ దాకా పోతుంది, రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారు ఏందనేది చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలు, ఎమ్మెల్సీ పదవులు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని మనం చూడలే, మనం అనుకోలే. తర్వాత నాయక్ సాబ్కి ఎమ్మెల్సీ వస్తుందని మనం అనుకోలే.
అద్దంకి దయాకర్ కంటే ఎమ్మెల్సీ పక్కా వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుందని చెప్పి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జరిగిపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యం కాబట్టి ఎవరికి మంత్రి పదవి ఇస్తారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి 2.5 సంవత్సరాలు ఇంకొకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్యేలు కూడా గట్టిగా పనిచేస్తారు, ఉత్సాహంతో పనిచేస్తారు. మాకు కూడా మంత్రి పదవిలో అవకాశం దక్కుతా ఉంది, కాంగ్రెస్ చాలా మంచి పార్టీ, ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి, గట్టిగా పనిచేస్తాయని చెప్పి ఇంకా బలంగా పనిచేస్తారని అధిష్టానం అనుకుంటున్నది. కానీ అది ఫెయిల్. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం మంత్రులను మారుస్తే, పదవులు మారుస్తే జనాలకు డౌట్ వస్తుంది, ఏదో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది కాబట్టి మారుస్తూ ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, మంత్రులను మారుస్తున్నాడంటే మంత్రులు తప్పు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మారుస్తున్నాడు, మంత్రులు సకా పనిచేస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి మారుస్తున్నాడు, రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పి పబ్లిక్ అనుకుంటారేమో అని రేవంత్ అని అనుకుంటున్నాడు. కానీ అది కొంత ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.